హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్ట్రాంగ్. మీరందరూ కూడా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి, డేర్గా స్టెప్స్ తీసుకొని ముందుకు జీవితంలో ఎదగాలి అని మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్ని ముందుకి నడిపించమని అందరికీ మనవి. సబ్స్క్రైబ్స్ ఎక్కువ చేసుకోండి. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చక్కగా కామెంట్స్, లైక్స్ పెడుతున్నారు, మర్చిపోతున్నారు, వీడియోలో పడిపోయి మర్చిపోతున్నారు అనమాట. సో అందుకే స్టార్టింగ్లోనే చెప్తున్నాను, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ లైక్స్ చేయండి, మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి, నేను చదువుతున్నాను. ఓకేనా? నెక్స్ట్, ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకోటి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, 1 క్వశ్చన్ రీడింగ్ని నేను తీసేశాను. ఎందుకు అనంటే, ఎలా అడుగుతున్నారు అనంటే, అక్క మా దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి అమౌంటు, నాకు ఒక క్వశ్చన్కి రీడ్ చేయండి, ఆన్సర్ చేయండి. సరే, ఆ ఒక్క క్వశ్చన్ ఏంటి? 1 క్వశ్చన్ రీడింగ్ ఏంటి? ఎస్ ఆర్ నో క్వశ్చన్సా, లేకపోతే అవును, జరుగుతుంది, జరగదు, ఇట్లా చెప్పడానికి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, లేకపోతే రేపు రిజల్ట్స్ వస్తున్నాయి, లేకపోతే ఏమన్నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇట్లా విషయాలు, అదర్ రిలేటెడ్ ఇవన్నీ ఎస్ ఆర్ నో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట 1 క్వశ్చన్ రీడింగ్. కానీ కొంతమంది ఎట్లా అంటే తెలివి ఎట్లా అంటే, ఒక్క క్వశ్చన్కి పే చేసి వాళ్ళ జీవితంలో ఏమేమి జరుగుతాయి చెప్పేయాలంట. నేను ఫన్నీగా అనిపిస్తుంది నాకు. చెప్పి 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 మొత్తుకున్నాను. ఎంతమందికి అని చెప్తాము? చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. నా జీవితంలో అదైపోద్దా, ఇదైపోద్దా, మీరు చెప్పే నాకు ఇది ఒక బంపర్ ఆఫర్. మళ్ళీ ఏంటి, మీరు చెప్పే డెసిషన్ బట్టి నేను చావాలా బతకాలా, ఏ డెసిషన్ తీసుకుంటాను, మళ్ళీ అదొకటి తలకాయ నొప్పి నాకు. ఒక క్వశ్చన్లో నీ జీవితం మొత్తం చెప్పేమంటే ఎట్లా చెప్తామండి? అది ఎంత ఫూలిష్గా ఉంది చెప్పండి. ఎంతెంత హై పెయిడ్ రీడింగ్స్ బయట తీసుకుంటారు ఫీజు అంటే. బట్ అందరికీ అందుబాటులో ఉండాలని, ఒక ఫ్యామిలీ ఒక మూవీకి వెళ్తే మంత్లీ 2 టైమ్స్ వెళ్తారా, ఒక్కసారి వెళ్తారా, ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే అయ్యేంత ఖర్చు. మన లైఫ్ కోసం మనం అది చేయలేమా? ఇంత కంజూసు బిహేవియర్ అయితే ఎట్లా? దేవుడు కూడా అట్లనే అనుకుంటే. మన లైఫ్ డెసిషన్స్ మనం తీసుకుంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇలానే ఎవరో అంట బర్రెని కొన్నాడంట. ఆ పలుపు తాడు కొనడానికి, అమ్మో అదేం కొంటాంలే, మళ్ళీ ఏంది లక్షలు పెట్టి బర్రెని కొన్నాడు. ఆ పలుపు తాడు దాన్ని కట్టి ఉంచడానికి, ఆ పలుపు తాడు కొనడానికి అదంతా 500 అవుతుందేమా, 200 అవుతుంది. అది కొనడానికి ఎరిసాడంట. ఆ బర్రె ఉంటుందా? ఇట్లుంటాయన్నమాట. అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను నేను. ఓకే, లీవ్ ఇట్. నేను అందుకనే అసలు 1 క్వశ్చన్ రీడింగ్ అసలు తీసేసాను నేను. ఓన్లీ 3 క్వశ్చన్ రీడింగ్, కెరీర్ పర్పస్ అండ్ అదర్ పర్పస్ రిలేటెడ్. నెక్స్ట్, రిలేషన్షిప్ వైజ్ ఫుల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు. వాళ్ళకి నైట్ 11, 12 అయితే మనకి ఇక్కడ 2 అవుతుంది. అలారం పెట్టుకొని లేవాల్సి వస్తుంది. నేను రిస్క్ తీసుకోవడమే కదా. సో అది వాళ్ళకి సంబంధించింది. ఓకే, లీవ్ ఇట్ అది. నెక్స్ట్, ఈరోజు మీ పార్ట్నర్ మీ గురించి ఏమంటున్నారు అసలు చూద్దాం. ఎట్ ప్రజెంట్ కొన్ని గంటల్లో తన ఫీలింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటాయి చూద్దాం.
తెలిసిందిలే తెలిసిందిలే రాజనే నీకు తెలిసిందిలే. ఎందుకు నాకు ఈ సాంగ్ ఛానల్ ఇంకా అయింది వై చూద్దాం. ఏం రివీల్ చేయబోతున్నారు మీ పర్సన్? లాగుదాం రహస్యాలు మనసులో మైండ్లో నిగూఢంగా ఉన్నాయన్నిటినీ బయటికి లాగుదాం. What? Knight of Swords. ఏమేమి వచ్చినాయి? The Hermit, the World, 3 of Cups, 7 of Pentacles, Knight of Swords, the Empress. Wow. చెప్తాను. The Devil, 9 of Pentacles. Wow, super. Queen of Cups, బ్రహ్మాండం. భలే మజా వచ్చిందిలే రీడింగ్. చెప్తాను. ఓవరాల్గా గివ్ మీ 1 minute. ఎస్, పాస్ట్లో మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ, ఓకేనా? అంటే ఒక అమ్మలాగా ఆదరించే పర్సన్ అనమాట. తను అడగకుండానే మీ కేర్ తీసుకోవడం, అడగకుండానే తను అర్థం చేసుకొని ఏ టైంకి ఏం కావాలి, తన మనసులో ఏం ఆలోచిస్తున్నారు, దానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు త్యాగం చేసుకొని తనకి ఇవ్వడము, ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట. ఎందుకు పాస్ట్లో అన్నానంటే, ఇప్పుడు మీ పర్సను ఇక్కడ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. అంటే దాన్ని ఏమంటారు, ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారనమాట. తను చేసిన తప్పుల్ని, తన బిహేవియరు, తన రూడ్ బిహేవియరు, తన డెవిలిష్ ఎనర్జీ, నెగిటివ్ ప్యాటర్న్స్, నెగిటివ్ థింకింగు, ఎక్సెట్రా ఇప్పుడు అవన్నీ కూర్చొని ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ. అట్ ద సేమ్ టైం ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కూడా కనపడుతుంది ఇక్కడ. అంటే ఒక 100కి నేను ఒక 30% ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్ ఉన్నారని చెప్తాను. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మీ పర్సన్ చూడండి, ఇక్కడ పెట్టేస్తాను చూడండి. పాస్ట్లో ఎంత డెవిలిష్ ఎనర్జీలో ఉన్నారంటే, మీతో మంచిగా ఉంటూనే, మీతో మాట్లాడుతూనే, మీతో చాటింగ్స్ చేస్తూనే, మీతో కాల్స్ మాట్లాడుతూనే, మీతో లైవ్లో మీతో పక్కన ఉంటూనే థర్డ్ పార్టీని కూడా ఎంటర్టైన్ చేశారు ప్రీవియస్లో. అది మీకు తెలియకుండా దాచిపెట్టారనమాట. ఓకేనా? 3 of Cups అండ్ డెవిల్ మీకు తెలియకుండానే థర్డ్ పార్టీతోటి ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అది మీతోనూ ఎంటర్టైన్ చేస్తున్నారు, థర్డ్ పార్టీతోనూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు కూడా నాకు మ్యారీడ్ పర్సన్ కూడా కనపడుతున్నారు. అంటే ఆల్రెడీ మీ పార్ట్నరు మ్యారీడ్,
ఇక్కడ మీరు కూడా నాకు మ్యారీడ్ పర్సన్ లానే కనపడుతున్నారు. ఇక్కడ ఈ సినారియోలో నాకిక్కడ 100కి ఒక 40% ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ కూడా నాకిక్కడ కనపడుతుంది. అండ్ ఇంకో సినారియోలో మీ పార్ట్నర్ మ్యారీడ్, మీరు అన్‌మ్యారీడ్ ఇక్కడ. ఇదొక సినారియో కనపడుతుంది. ఇంకొక సినారియోలో వచ్చి మీరు మీ పార్ట్నర్ ఇద్దరు అన్‌మ్యారీడే. అయినా కూడా మీ పార్ట్నరు మేబీ మీతో రిలేషన్‌లో ఉంటూ కూడా ఇద్దరికీ సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఆ ఫ్రెండ్ సర్కిల్‌లోనే ఇంకొకరితో కూడా తను ఇంటరాక్షన్‌లో ఉన్నారు పాస్ట్‌లో. అది మీకు సంబంధించిన ఫ్రెండ్ సర్కిలే నాకు కనపడుతుంది. ఓకే. పాస్ట్‌లో ఇలా ఉన్నారనమాట. ఇప్పుడేంటి చూడండి. నైట్ ఆఫ్ సోర్స్ అంటే తను మీ లైఫ్‌లో ఉన్నారు. అటు థర్డ్ పార్టీ లైఫ్‌లో ఉన్నారు. తన మైండ్‌లో మీరు ఉన్నారు. థర్డ్ పార్టీ ఉంది. దాన్నేమంటారు? తూకం వేసుకుంటారు చూడండి. అంటే ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు కరెక్టు, ఎవరితో నాకు లాభాలున్నాయి, ఎవరితో ఎక్కువ నీడ్ లేదు నాకు. ఇట్లాంటి దరిద్రమైన ఆలోచన ఆలోచించారనమాట పాస్ట్‌లో. నేనైతే ఇట్లనే అంటాను. ఎందుకంటే చాలా వరస్ట్ అది అట్లాంటి ఆలోచన. ఒకరితో ఎవరి పర్సనాలిటీ వాళ్ళది. కంపారిజను ఒకరితో ఒకరికి అస్సలు ఉండదు ఈ ప్రపంచంలో. ఎవరి క్వాలిటీస్ వాళ్ళకుంటాయి. సో మీ పర్సన్ అంత వరస్ట్‌గా ఆలోచించారు. ఎందుకంటే డెవిల్ కదా! డెవిలిష్ ఎనర్జీ అంతే. ఇక్కడ మీతో అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉంటూనే మీరు కాల్ చేసినప్పుడు మీతో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ, థర్డ్ పార్టీతో ఎంటర్‌టైన్ చేస్తూ ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి అనుకున్నారు. ఎందుకంటే ఈ చేతిలో ఒక లడ్డు, ఈ చేతిలో ఒక లడ్డు. 2 లడ్డూలు నాకే కావాలి. ఓకే. ఇప్పుడేంటి ఇక్కడ పాస్ట్‌లో మీ మీద ప్రేమ అని నేను చెప్పలేను. పాస్ట్‌లో మీ మీద అంత ప్రేమ లేదండి. జస్ట్ అది అట్రాక్షన్ అంటారు కదా! అట్రాక్షను, లస్ట్‌ఫుల్ ఎనర్జీ, ఒక టీనేజ్ పర్సను బిహేవ్ చేస్తారే, అలాంటి ఎనర్జీ ఉందనమాట. ఓకేనా? కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మీతో ఎప్పుడైతే పాస్ట్‌లో మీరు తన ఎంట పడుతూ ఉన్నారు. ఎంట పడడం మీన్స్ తప్పుగా కాదు. నాకు టైం కావాలి, తనతో ఎక్కువ మీ పర్సన్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మీరని, తను ఎక్కువ మీతో కేర్ తీసుకోవాలి మిమ్మల్ని ఎక్స్‌పెక్ట్ చేయడం తప్పే లేదది. మీరు అలా ఉన్నారు. ఎందుకంటే మీరు జెన్యూన్‌గా ఉన్నారు కదా! కానీ ఆ పర్సన్ లేరు కదా! తనకది తలనొప్పిగా అనిపించేదనమాట. అంటే ఏంటి పొద్దాకలు ఎంట పడతా ఉంటది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కూడా చూడు తను నాకు కాల్ చేస్తుంది. తను అసలు నేను లేకపోతే ఎచ్చలు. ఫ్రెండ్స్ ముందు గప్పాలు. నేనేం చెప్తే అదే. నేను లేకపోతే బతకలేదు. అంటే ఎందుకంటే తను వాళ్ళ ఫ్రెండ్స్‌కి అలా చెప్పడము, వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్ కూడా నెగెటివ్ సర్కిలే కాబట్టి, ఎందుకంటే డెవిలిష్ ఎనర్జీ కదా! ఆ సర్కిల్ కూడా నెగెటివ్ సర్కిలే కాబట్టి, వాళ్ళు ఉన్నయి లేనివి అన్నీ తనకి ఎక్కిచ్చి బ్రెయిన్ వాష్ చేసి, నువ్వు ఇలా ఉండు, ఇట్లా బెట్టుగా ఉంటేనే తను నీ కండిషన్స్‌కి తల ఒగ్గి తనే దిగేసొస్తారు. నువ్వు దిగొద్దు. నువ్వు ఇట్లనే ఉండు. బెట్ చూపిచ్చు, ఈగో చూపిచ్చు అని ఇట్లా తన మైండ్ వాష్ చాలా చేశారనమాట పాస్ట్‌లో. ఉన్నది ఒకటే లైఫు, ఎంజాయ్ చేద్దాం. ఒక్కరితోనే కాదు కదా! అవకాశం ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దాం. ఇట్లాంటి సర్కిల్‌లో మీ పర్సన్ తిరుగున్నారు. ఓకేనా? అట్లాంటి ఆలోచనలే వచ్చినియి. ఏ సర్కిల్‌లో అయితే మనం తిరుగుతామో అలాంటి ఇంపాక్టే మన మీద పడతది కదా! తెలుసు కదా అది?
సో, ఆ పర్సన్ ఏం చేశారు, అది అట్రాక్షన్ అనుకోండి. ఇప్పుడు ఆహ్, ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడేంటంటే మీ పర్సన్ ప్రీవియస్‌లో అయితే మీతో ట్రూగా లేరు. బట్ మీరెప్పుడైతే మీ ఎనర్జీస్‌ని అటు ఇవ్వడము మానేసుకున్నారో, మీ పార్ట్నరు ఒక హ్మ్. అసలు స్వరూపం ఏంటి? అసలు వెనక ఏం జరుగుతుంది? మీకు మొదటి నుంచి మీ ఇంట్యూషన్ చెప్తూనే ఉంది. డౌట్ వస్తూనే ఉంది. దానికి అబ్జర్వ్ చేశారు. అట్ ద ఫైనల్ మీరు పట్టుకున్నారు కూడా తనని. అంటే తను తప్పు చేస్తున్నట్టు, అబద్ధం చెప్తున్నట్టు మీరు అడిగారు తనని. నిలదీసి అడిగారు. సమాధానం లేదు. ఎస్కేప్. అక్కడి నుంచి ఎస్కేప్. రూడ్‌గా మాట్లాడి తిరిగి మిమ్మల్నే మళ్ళీ బ్లేమ్ చేసి తను మీ లైఫ్‌లోంచి ఎస్కేప్ అయిపోయారు. ఎప్పుడైతే తనేమనుకున్నారు, అట్లా వెళ్ళిపోతే తను చెప్పిన అబద్ధం నిజం అనుకుంటారు మీరు. అంటే మీకెలా చెప్పాలి? తను మిమ్మల్ని బ్లేమ్ చేశారు కదా! నేనే తప్పు చేయలేదు. నువ్వు అనవసరంగా నా మీద అపోహ పడుతున్నావు. అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తున్నావు అని ఉల్టా మిమ్మల్నే కోప్పడి, మీతోనే గొడవ పడి వెళ్ళిపోయారు కదా! తనేమనుకున్నారు వెళ్ళిపోయేటప్పుడు, మళ్ళీ మీరు తనను వదిలి ఉండలేరు. మీరే తన లైఫ్ తను ఎలా ఉన్నా పర్లేదు, మీతో ఉంటే చాలు అని మీరు అనుకోని, మళ్ళీ మీరే తనని బుజ్జగించుకుంటారు. మీరే కాల్, మెసేజ్ చేస్తారు అని తను భ్రమ పడుకొని వెళ్ళిపోయారనమాట. బట్ ఇక్కడేంటి మీరు, ఇంత నేను ట్రూగా లవ్ చేస్తే, నా జీవితంలో ఇంత మోసం చేస్తారా? నా వెనక నాతో ఉంటూనే ఇంత మోసం చేస్తారా? ఇలాంటి వ్యక్తినా నేను నమ్మింది? ఇలాంటి వ్యక్తితోనా నేను ఇంతకాలం జర్నీ చేసింది అని ఒక షాక్‌లోకి ఉండిపోయారు మీరు. మీకొక తెలియని ఒక భయం వచ్చేసిందనమాట. సో, మీరేం చేశారు? ఆ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీకెంత కష్టమైనా, అంత ఈజీ కాదు ఆ పర్సన్‌ని మీరు వదులుకోవడం కూడా. బట్ అయినా కూడా మీరు మీ విల్ పవర్ తోటి స్ట్రాంగ్‌గా ఉండి తనకి మెసేజ్ చేయకుండా, కాల్ చేయకుండా మీలో మీరు ఏడ్చుకున్నారా? దేవుడికి అప్పచెప్పుకున్నారా? ఎంత డిప్రెషన్‌లోకెళ్ళిపోయారా? అది మీరు పడుకున్నారు. మీరింకసలు ఏ ఆహ్, ఏ వ్యక్తిని కూడా నమ్మలేని సిట్యుయేషన్‌కొచ్చారనమాట ఈ పర్సన్ చేసిన బిహేవియర్‌కి. ఎందుకంటే అంత తియ్యగా నమ్మించారనమాట. అంత తియ్యగా మీతో ఉంటూ ఆహ్, తేనె పూసిన కత్తితోటి నరికితే ఎట్లా ఉంటదండి? అట్లా చేశారనమాట. ఓకేనా? తేనె బుయ్యని, పంచదార బుయ్యని, బెల్లం బుయ్యని దేని కత్తి కత్తే గదా! దానికి నరకడమే తెలుసు. ఓకే. అప్పుడేమైంది? మీరు తన లైఫ్‌లో నుంచి పక్కకొచ్చేశారు. ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు, ఏం లేదు. మీ ఎనర్జీస్‌ని వెనక్కి తీసేసుకున్నారు. ఎప్పుడైతే మీ ఎనర్జీస్‌ని మీరు వెనక్కి తీసేసుకున్నారో, కొంతకాలం థర్డ్ పార్టీ తోటి తను హ్యాపీగానే ఉన్నారండి. హ్యాపీగానే ఎంజాయ్ చేశారు. తర్వాత కొంత టైం అయిన తర్వాత ఆ సర్కిలు కంప్లీట్ అయిపోయింది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్‌షిప్ కానీ, ఆ సర్కిల్ కానీ కంప్లీట్ అయిపోయింది. అయిపోయి ఇక్కడ ఇప్పుడు తను ఎట్లా ఉన్నారంటే, మీరే తనకి కాల్ చేస్తారేమో. ఇప్పుడు తనకి మీ మీద ఇంకా ప్రేమ ఎక్కువయిందనమాట. ఎందుకు? అది కూడా చెప్తాను. మీ మీ నుంచి కాల్స్, మెసేజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారిప్పుడు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉంటూ కూడా. ఓకేనా? ఎందుకు? ఒకసారి నేను దీన్ని క్లారిఫై కూడా చేస్తాను. ఇప్పుడు మీరు తన కళ్ళకి ఎలా కనిపిస్తున్నారంటే, ఈ ఎంప్రెస్ దగ్గర నుంచి మీరు 9 ఆఫ్ పెంటికల్స్‌గా, క్వీన్ ఆఫ్ కప్స్ లాగా, క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు కదా ప్రీవియస్‌లో. అంటే మీకు మీరు త్యాగం చేసుకొని, మీ సుఖాలని, మీ సంతోషాలని అన్నిటిని పక్కన పెట్టి కష్టపడి తనేం అడిగితే అది తీసుకొచ్చి ఇవ్వడము, తన సంతోషాలే మీ సంతోషాలు అనుకోని తృప్తి పడ్డము. ఇలాంటి క్యారెక్టర్ నుంచి మీరు ఇప్పుడు సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా తయారయ్యి ఒక ఎంప్రెస్ లాగా రాయల్‌గా బతుకుతున్నారనమాట. అంటే మెంటల్ వైజ్. కొంతమంది ఫిజికల్‌గా కూడా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు చాలా మార్చుకున్నారు. కొంతమంది ఏంటి కెరీర్ మీద కాన్సంట్రేషన్ చేశారు. ఈ పర్సన్ మీద పక్కన తీసేసి కెరీర్ మీద కాన్సంట్రేషన్ చేశారు. దానివల్ల మంచి ఇన్కమ్‌ని కూడా మీరు ఎర్న్ చేస్తున్నారని ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ మీకు ఒక సలహా చెప్పాలి నేను. ఇక్కడ ఎవరైతే ఈ ఎనర్జీలో ఉన్నారో మీకు
వెల్త్ పరంగా, మనీ పరంగా, బిజినెస్ పరంగా మంచి గ్రోత్ ఉండి, ఇన్‌కమ్ సోర్సెస్ బాగా వస్తున్నప్పుడు, ఇట్లాంటి సిట్యుయేషన్‌లో డివైన్ మిమ్మల్ని ఉంచినప్పుడు, ఇక్కడ మీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే, నీడీ పీపుల్‌కి ఆహ్, హ్మ్, మనీ అవసరం ఉన్న అంటే ఫుడ్ అవసరం ఉన్న పర్సన్స్‌కి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎంతో కొంత హెల్ప్ చేయండి. ఇప్పుడు మీ మంచి సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నప్పుడు మీరు చేసే పుణ్యము, మీరు చేసే అన్నదానము రేపెప్పటికైనా మీకే పనికొస్తుంది. అది ఎట్టూ పోదు. మంచి కర్మ గాని, చెడు కర్మ గాని ఎట్టూ పోదు. ఎందుకు అంటున్నానంటే, ప్రతి వ్యక్తి లైఫ్‌లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంటుంది. అంటే ఒక అదృష్టం సైకిల్ ఉంటుంది. ఓకే. అది ఇప్పుడు చెడు జరుగుతున్న బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ సైకిల్ ఎండ్ అయిపోయి, వాళ్ళకి గుడ్ సిట్యుయేషన్ రావచ్చు. సంతోషకరమైన టైం రావచ్చు. అదే ఇప్పుడు సంతోషంగా జరుగుతున్న వాళ్ళకి అది అది కూడా సైకిల్ తిరిగి మళ్ళీ వాళ్ళకి ఈ గుడ్ టైంలో వాళ్ళు చేసుకున్న పాపకర్మలను బట్టి నెగెటివ్ పీరియడ్‌లో కూడా నెగెటివ్ పీరియడ్ కంపల్సరీ వస్తుంది. ఎవరికైనా ప్రతి వాళ్ళ లైఫ్‌లో వస్తుంది. మంచి చెడులనేవి మంచి టైము, చెడు టైం అనేది ప్రతి వ్యక్తి లైఫ్‌లో ఉంటది. సో, మంచి టైం ఉంది మనకి బాగా ఇప్పుడు నేను బాగున్నాను, మంచి టైం ఉంది, నాకేంటి అని విర్రవీగొద్దు. అట్ ద సేమ్ టైం ఈ టైంలోనే మీరు ఎక్కువగా చారిటీ చేసుకోండి. రేపు ఏ టైం అయినా ఎట్లా ఉన్నా మంచి జరగాలి, మంచిగా ఉండాలి. ఏ టైం ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు మనం చేసుకున్న ఈ టైంలో మనం చేసుకున్న మంచి కర్మ మనకెప్పుడు తోడుంటది. ఓకే. ఇక్కడ నేను సలహా ఇవ్వాలనుకుంది ఈ కార్డ్‌కి ఇదే. మీకు ఎవరైతే ఇప్పుడు మంచి సిట్యుయేషన్‌లో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. రైట్. ఇప్పుడు మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎంప్రెస్ లాగా మీకిష్టమైన చోటికెళ్తున్నారు, మీకిష్టమైంది తింటున్నారు, మీ ఫ్రెండ్స్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆహ్, మీ ఫ్యామిలీస్ తోటి మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. ఆ! మీ మీద మీరు కాన్సంట్రేషన్ చేసుకుంటూ, మీ మీద సెల్ఫ్ కేర్ తీసుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. అది ఇప్పుడు మీ పర్సన్‌కి డైజెస్ట్ అవ్వట్ల. ఎలా? ఎలా? ఒకప్పుడు ఈ సిట్యుయేషన్ నుంచి ఆ! క్వీన్ ఆఫ్ కప్స్ సిట్యుయేషన్ నుంచి అంటే ఒక మదర్‌లీ నేచరు, తన కోసం ఏడవడము, తను మాట్లాడకపోతే ఆహ్, ఏదో చేసేసుకోవాలి, తనే జీవితము, ఇంకా తను లేకపోతే ప్రపంచం లేదు అన్నట్టు ఉండే మీరు, ఎన్నో తన కోసం తను మాట్లాడట్లేదు, తను అవాయిడ్ చేస్తున్నాడు అని నిద్రలేని రాత్రులు గడుపుతూ ఏడ్చుకున్న మీరు, తన కోసం వెయిట్ చేసి ఆలోచించిన మీరు, ఈరోజు బిందాస్‌గా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఈ స్టేజ్‌లో ఉండడము మీ పార్ట్నరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే తన ఉద్దేశ్యం ఏంటి? మీరు ఉంటే తనతోనే హ్యాపీగా ఉండాలి. తను లేకపోతే మీరు హ్యాపీగా ఉండొద్దు. బట్ తను మాత్రం మీరు ఉన్నా, లేకపోయినా తన థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా ఉండొచ్చు. అబ్బబ్బబ్బా! ఎంత సెల్ఫిష్, ఎంత బ్రహ్మాండమైన అబ్బో! ఓకే. ఇప్పుడేంటి మీ పార్ట్నరు ఈ ఎనర్జీలో మిమ్మల్ని చూస్తున్నారు. తను చేసిన తప్పులు అట్ ద సేమ్ టైమ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో కూడా తను హ్యాపీగా లేరిప్పుడు. అక్కడ ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు చూడండి. పాస్ట్ పర్సన్ ఎవరు? ఇక్కడుండి కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు థింకింగు. ఓకేనా? నేనేంటి? తను నా విషయంలో ఎంత ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు ప్రీవియస్‌లో నా విషయంలో ఎంత ఇన్వెస్ట్ చేశారు? ప్రేమ, టైము, మనీ అన్నీ. కానీ నేను ఎఫర్ట్స్ పెట్టలేదు. ఎందుకంటే థర్డ్ పార్టీతో అట్రాక్షన్‌లోకి వెళ్ళిపోయారు తను. తను తప్పని తెలుసు తనకి. ఓకే. తను మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఈ సైకిల్‌ని ఎండ్ చేసి చెప్పాను కదా ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా ఇక్కడ కనపడుతుందని. ఈ సైకిల్‌ని ఎండ్ చేసి మీ దగ్గరికి రావాలి. ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌ని ఎండ్ చేసేయాలని చూస్తున్నారు. ఓకే. ఒక్కొక్క కార్డ్ తీసి నేను క్లారిఫై చేస్తాను. వై ఈస్ దిస్ హెర్మిట్ హియర్? వై ఈస్ దిస్ హెర్మిట్ హియర్? అదే చెప్పాను కదా చూడండి. ఏంటంటే
పాస్ట్‌లో మీకు తను చేసిన బ్యాక్ స్టాపింగు, మోసము, అబద్ధాలు చెప్పడము, ఆహ్, చీట్ చేయడము, మీరుండంగానే మీతో ఉంటూనే కోల్డ్ బిహేవియర్ చేయడము, మీతో ఉంటూనే థర్డ్ పార్టీ తోటి చేయడము, ఇవన్నీ కూడా తను అంతరావలోకనం చేసుకుంటున్నారు. ఆలోచించుకుంటున్నారు. నేను ఇలా చేశాను కదా అని. అయన్నీ గుర్తొస్తున్నాయి తనకి. వై ఈస్ ద వరల్డ్ హియర్? ద వరల్డ్ అదే ఏంటంటే ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ని ఎండ్ చేసేయాలి. అట్లీస్ట్ మీరే తనకి కాల్ చేస్తారేమో, మెసేజ్ చేస్తారేమో, ఒకవేళ బ్లాక్లో పెట్టుంటే బ్లాక్లో నుంచి ఓపెన్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ తనేమైనా బ్లాక్లో పెట్టుంటే తను బ్లాక్లో నుంచి కూడా తీసి ఉండొచ్చు. ఓకే, తీసి వెయిట్ చేస్తుంటారు మీరు కాల్ చేస్తారేమోనని. మీ నుంచి ఏమైనా మెసేజ్ వస్తుందా, మీ నుంచి అప్రోచ్ వస్తుందా అని. ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సను ఏం ఎఫర్ట్స్ పెట్టలా, మీ రిలేషన్షిప్లో ఏం ఎఫర్ట్స్ పెట్టలా. ఎందుకంటే తను ఏమనుకునేవాళ్ళు, నేను బిందాస్గా థర్డ్ పార్టీతోనూ ఇక్కడను రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. ఎఫర్ట్స్ నేను కావాలి అనుకుంటే మీరే ఎఫర్ట్స్ పెడతారు, మీరే తనని బుజ్జగించుకుంటారు, బతిలాడుకుంటారు, తనని ఏం కావాలని తెచ్చిపెట్టడం కానీ, లేకపోతే ఏదైనా సరే తన నీడ్స్ ఫుల్ఫిల్ చేయడం కానీ, ఏదైనా సరే అన్నీ మీరే చేసుకుంటారు. రిలేషన్ మీ ఒక్కరిదే కదా, తనకేం సంబంధం లేదు. కానీ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంటు, ఇంకేదన్నా మనీ పర్పస్ కావాలంటే మీరు అవసరం పడతారు. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్కి ఇంకో దానికి థర్డ్ పార్టీ అవసరం ఉంటుంది, రైట్? అలా ఉన్న పర్సను ఈరోజు బ్లాక్లో నుంచి తీసి మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీ కాల్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నారు, మీ కోపం తగ్గిందా అని ఎదురు చూస్తున్నారు అనమాట. వై ఈజ్ దిస్ 3 ఆఫ్ కప్స్? ఎస్, చూడండి, ఒకప్పుడు మిమ్మల్ని డెవిలిష్ ఎనర్జీలో ఉన్న పర్సను థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని లీవ్ చేసేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారు కదా, అక్కడే తనకి ఫుల్ఫిల్మెంట్ జరుగుతుందని. బట్ దీనికోసం అయితే అక్కడికి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసం వెళ్ళారో అక్కడ తనకి థర్డ్ పార్టీ దగ్గర ఆ ఫుల్ఫిల్మెంట్ లేదు. అక్కడ ఉండి కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు తను. సెవెన్ ఆఫ్ పెంటికల్స్, వై ఈజ్ హియర్? ఎస్, పాస్ట్ పర్సన్ ఎవరు మీతో వచ్చి రీకన్సిలేషన్ చేసుకోవాలి. ఇంకోటి చెప్పాలి ఇక్కడ, నేను పాస్ట్లో మీ మీద అంత లవ్ అయితే లేదండి, ఇదైతే పక్కా చెప్తాను. జస్ట్ ఫ్లర్టియస్ ఎనర్జీ, అట్రాక్షను, ఒక సీరియస్నెస్ లేని లవ్ అనమాట. బట్ ఈ నో కాంటాక్ట్ సపరేషన్లో మీరేంటి, థర్డ్ పార్టీ ఏంటి అనేది అర్థమయ్యి మీ మీద రియల్గా లవ్ పెరిగింది తనకి. మీతో పాస్ట్ పర్సన్ అంటే మీరే కదా, మీతో రీకన్సిలేషన్ చేసుకోవాలి, మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ. మీతో రీకన్సిలేషన్ చేసుకోవాలి, రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు అనమాట. వై ఈస్ దిస్ నైట్ ఆఫ్ సోర్డ్స్ హియర్? ఎస్, చూడండి, నైట్ ఆఫ్ సోర్స్, ఏస్ ఆఫ్ సోర్స్. ఇప్పుడు ఇదే ఆలోచిస్తున్నారు. ప్రీవియస్లో నేను ఇద్దరిని జగల్ చేశాను, ఇద్దరిని నా మైండ్లో పెట్టుకున్నాను, నేను రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నాను, ఒక డైమండ్ లాంటి పర్సన్ని వదిలేసి నేను రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అని థింక్ చేస్తున్నారు అనమాట. మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని తన ఆలోచనలు అయితే ఉంది, ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు. నాకు ఎక్కడ కూడా యాక్షన్ కనపడలా, చూద్దాం. Why is the Empress here? ఎస్, దేవుడు నాకు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు తనని నా లైఫ్లోకి పంపించి మిమ్మల్ని తన మీ పర్సన్ అనుకుంటున్నారు, తనని నా లైఫ్లోకి పంపించి ఒక లాటరీ లాగా ఒక మంచి ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు, దాన్ని మిస్యూజ్ చేసుకున్నాను, దాన్ని నేను కోల్పోయాను అని డివైన్ని క్షమించమని అడుగుతున్నారు, మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించమని. Why is the devil here?
ఆ రోజు పాస్ట్‌లో తను గెలిచారు. మిమ్మల్ని చీట్ చేసి తను గెలిచాను అనుకున్నారు కానీ, బట్ ఈరోజు తను నిజంగా ఓడిపోయారు అనేది తనకు అర్థమవుతుంది. తన డెవిలిష్ ఎనర్జీ తోటి తను అనుకున్నది తను గెలిచారు అని అనుకున్నారు కానీ, బట్ ఇప్పుడు అది గెలిపే కాదు, అసలు గెలుపు మీది అనేది తనకు అర్థమైందనమాట. 9 ఆఫ్ పెంటికల్స్, వై ఈజ్ హియర్. చూడండి, ఇప్పుడు మీ ఎనర్జీని చూస్తుంటే తనకి ధైర్యం సరిపోట్లా. మీ దగ్గరకు ఏ ముఖం పెట్టుకొని వస్తారు? మీకు వాస్తవం తెలిసింది అక్కడ. మీరు డైరెక్ట్గా అడిగేశారు, వాస్తవం తెలిసింది. ఆ రోజు రూడ్గా మాట్లాడి వెళ్ళిన వ్యక్తి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని నిజంగా నీ మీద ప్రేమ ఉంది అంటే, ఇప్పుడు మీరు చాలా మారిపోయారు కదా, మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు కదా, ఆ నర్చరింగ్ ఎనర్జీ లేదు, ఆ బుజ్జగించే ఒక ఇన్నోసెంట్ పర్సన్ మీరు కాదు, ఇప్పుడు ఎమోషనల్ పర్సన్ కాదు, ఒక ప్రాక్టికల్ పర్సన్ లాగా తయారయ్యారు. రైట్? లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా. కొంతమంది అలానే ఉన్నారు, వెరీ గుడ్. సో మీ పార్ట్నరు ఇక్కడికి మీ దగ్గరికి వచ్చి మీతో అప్రోచ్ అవ్వడానికి తనకి ధైర్యం సరిపోవట్లేదండి, ముఖం చల్లట్లేదు. చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్, టవర్. అంటే మీ పార్ట్నరు ఇక్కడ సడన్గా మీతోటి రూడ్ బిహేవ్ చేసి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సడన్గా మీకు తెలిసింది, సడన్గా మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారు, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అనుకోలేదు. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ధైర్యం లేకపోయినా ఏదో ఒక రోజు, అంటే నాకు ఇక్కడ ఎక్కడ యాక్షన్ కార్డ్స్ నాకు కనపడలా, ప్రస్తుతానికి యాక్షన్ తీసుకునే మోడ్లో లేరు, తన ఆలోచనలు మాత్రమే ఆలోచిస్తున్నారు. బట్ మీ పార్ట్నరు మీ లైఫ్లోకి సడన్ ఎంట్రీ ఇస్తారనమాట. అది ఎప్పుడు అనేది డివైన్ టైమింగ్ బట్టి ఉంటుంది, ముందు రీడింగ్స్లో తెలుస్తుంది. సడన్ ఎంట్రీ ఇస్తారు, ఎప్పుడు తనకి ఏదైతే అదైంది, చావా రేవా అనుకొని మీ ముందుకు వచ్చి నిలబడ్డము, ఇట్లాంటి ఎనర్జీ నాకు కనపడుతుంది. ఏదైనా ఆల్ ఆఫ్ ద సడన్ జరగబోతుంది, అది ఎప్పుడైనా కావచ్చు, ఇంకొక గంటలోనే కావచ్చు, ఇంకొక రోజే కావచ్చు, వారమే కావచ్చు, నెలే కావచ్చు. ఓకేనా? సడన్గా జరుగుతుంది అనమాట. ఇట్లాంటి టైంలో ఏంజల్స్ మీకు ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాం. వావ్, చూడండి, యు ఆర్ రెడీ, మీరు రెడీగానే ఉన్నారు. ఆ పర్సన్ రావడమే తరువాయి, చెడామడ ఆ చెంప ఈ చెంప వాయించడానికి రెడీగా ఉన్నారు మీరు. జోక్. ఓకే, ఇక్కడ ఏంటంటే మీరు కొంతమంది ఏంటంటే తను తప్పు తెలుసుకొని వస్తే మీరు యాక్సెప్ట్ చేయడానికి ఇక్కడ రెడీగానే ఉన్నారు, ఎందుకంటే మీరు జెన్యున్గా లవ్ చేశారు కదా. ఒకవేళ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే అలానే వదులుకోలేరు కదా, ఆ పర్సన్ మారి రావాలనే కోరుకుంటారు కదా. అట్లా ఆ పర్సన్ మారి వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు. రైట్? చూడండి, ఆ తర్వాత మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి. ఓకే, ఇక్కడ లవ్ మెసేజెస్ తీద్దాం ఇవాళ. మీ పార్ట్నర్కి ఇంత ప్రేమ పొంగి పొర్లుతుంది కదా, ఏం పంపిస్తున్నారో చూద్దాం. నేను ఉల్టా పట్టుకున్నానా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఉల్టా. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూవర్స్ కోసం ఏం లవ్ మెసేజెస్ పంపించారు పంపించండి. మా వ్యూవర్స్ ఈగర్లీ వెయిటింగ్, ఇక్కడ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. నాకు జీవితంలో నచ్చని పదం ఏదైనా ఉంది అంటే అది వెయిటింగ్.
బట్ మా వ్యూవర్స్ అదే చేయాల్సి వస్తుంది. ఏం చేద్దాం? నీకు నచ్చినట్టుగా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తను తప్పు తెలుసుకుంటున్నారు కదా. నాకు నీ గొంతు వినాలని ఉంది, ప్లీజ్ నాతో మాట్లాడవా? అందుకే బ్లాక్లో నుంచి తీసి రెడీగా ఉన్నట్టున్నారు చూడండి. నీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశం ఇస్తావా ప్లీజ్? మీతో అదే చెప్పాను కదా, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. తన ఆలోచనలో మాత్రమే నీకు నాకు మధ్య పూర్వజన్మ సంబంధం ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఐ యామ్ అడిక్టెడ్ టు యూ, ప్లీజ్ డోంట్ గో. నాకు నువ్వు కావాలి, నీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ డోంట్ లీవ్ మీ. ప్రతి దగ్గర నన్ను వదలొద్దు అని అడుగుతున్నారు కదా, అడుక్కుంటున్నారు అని చెప్పాలి. పాస్ట్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. పాస్ట్లో ప్రూవ్ చేసుకోలేంది, ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటారంట. ఇస్తారా ఇవ్వరా అనేది మీ డెసిషన్. నేను నీ స్టేటస్ అండ్ డీపీ చూస్తూనే ఉన్నాను ఫేక్ అకౌంట్ నుంచి. చెప్పాను కదా, బ్లాక్లో నుంచి తీసే ఉన్నారు, చాలా వరకు తీసే ఉన్నారు. మీరు ఒకవేళ బ్లాక్లో పెట్టుంటే మీరు కూడా బ్లాక్లో నుంచి తీయాలని తను వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని అయితే స్టాక్ చేస్తూనే ఉన్నారు ఫేక్ ఐడి నుంచి. నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. అది పాస్ట్లో డెసిషన్ తీసుకునేటప్పుడు ఏమైంది, వదిలేటప్పుడు. నీకు దూరం అయ్యి నేను సంతోషంగా బతకగలను అనుకున్నా, బట్ నిన్ను దూరం చేసుకున్నాక తెలిసింది నీ విలువ. నిన్ను వదిలి బతకలేనని, పెద్ద తప్పు చేశాను అని. అదే కదా ఇప్పుడు ఈ రీడింగ్ మొత్తం మీద ఇదే కదా. చూడండి ఎంత యాప్ట్గా వస్తాయో మెసేజెస్. ఎనర్జీస్ కనెక్ట్ అయితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ప్లీజ్ నా కోసం వెయిట్ చేయి, నేను తప్పకుండా వచ్చేస్తాను. రావాలనే ఉంది, బట్ ధైర్యం సరిపోట్లా. ఏం మొహం పెట్టుకొని వస్తారు? తనకి ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ తను తప్పు చేసి, ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తికి గిల్ట్ ఉంటుంది కదా. అంటే మీరు యాక్సెప్ట్ చేయగలిగే పెద్ద మనసు మీకున్నా, తప్పు చేసిన వ్యక్తికి అంత ఈజీ కాదు వచ్చి మీ ముందు తలెత్తుకొని మాట్లాడడానికి. నేను నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. కార్మిక్ ఇష్యూస్ని హీల్ చేస్తున్నాను, అందుకే రాలేకపోతున్నాను. త్వరలోనే వస్తా. థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి కదా, అవన్నీ హీల్ చేసుకొని మళ్ళీ వస్తాను అని చెప్తున్నారు. రెడీగా ఉండండి, ఓకేనా? రైట్, ఈరోజు రీడింగ్ ఇదే. పాజిటివ్ ఎనర్జీనే వచ్చింది ఇవాళ. ఆల్మోస్ట్ పాజిటివే అనుకుంటున్నాను, ఎందుకంటే మార్పు అనేది కనపడుతుంది కాబట్టి. ప్రస్తుతానికైతే ఆలోచనలోనే మార్పు కనిపించింది. యాక్షన్స్లో ఎంతవరకు ఉంటుందో చూద్దాం, తర్వాత ఎనర్జీస్ చూద్దాము. ఈ రీడింగ్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? పాజిటివ్ ఎనర్జీ కదా, క్లెయిమ్ చేసుకోండి. మీ లైఫ్లోకి ఇది అట్రాక్ట్ అవ్వాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? రైట్, అందరికీ బాయ్, గాడ్ బ్లెస్ యూ.